హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం ఎట్లనో చూద్దాం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉండే గులాబ్ జామ్ మనం ఈరోజు తయారు చేసుకోం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ పిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోండి. మెత్తగా కలిపిన అయిన దాంట్లో కొంచెం ఆయిల్ పోసి మెత్తగా కలిపి పక్కకు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక దేంతో అయితే ఇది పిండి కొలుసుకున్నామో అదే దాంతోనే ఒక గ్లాస్ చక్కెర తీసుకొని దాంట్లో వేసుకున్నాం. కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. దాంతోనే 2 గ్లాసులు వాటర్ పోసి ఆ పాకాన్ని చక్కెర కరిగేంత వరకు మరగనిద్దాం. తీగ పాకం అదేం రావసరం లేదు, చక్కెర కరిగితే చాలు. గులాబ్ జాముకి లోపలికి బాగానే వెళ్ళిపోతుంది. ఈ చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకుందాం. కలుపుకున్నాక కొంచెం మరుగుతున్నప్పుడు ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఒక స్పూన్ యాలకుల పొడి అంతా వేసుకుందాం. యాలకుల పొడి అయిన తర్వాత దాన్ని ఆపేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. గట్టిగా ఒత్తి చేసుకుంటే మనకి పగుళ్ళు అనేవి రావు. పగుళ్ళు వస్తే ఏమవుతుందంటే పిండి పాకంలో వేయగానే ఉండలు ఇడిపోతాయి. అలా ఇడిపోకుండా ఉండాలంటే ఉండలు గట్టిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీద మందపాటి కళాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని వేడెక్కనిద్దాం. వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గులాబ్ జామ్ అందులో వేసి మన గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుందాం. గోల్డెన్ బ్రౌన్ని కలుపుకుంటూ అటు ఇటు చిన్నగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే ఇడిపోతాయి. ఇడిపోకుండా కలుపుకుంటే మంచిగా స్మూత్గా వస్తాయి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత మనం ఇందాక వేడి చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, ఆ పాకంలో ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెడితే మొత్తం పాకం అంతా దాంట్లోకి పడుతుంది. పట్టిన తర్వాత మనం ఓపెన్ చేసి చూడగానే స్మూత్గా అవుతాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన గులాబ్ జాములు రెడీ అయినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.